అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా. చంద్రబాబు కమ్మ నా కొడక విన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఇప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే. అంబటి రాంబాబు గారు, మీకు ఇంత అహంకారం ఎందుకు సార్? ఎంత గర్వం ఎందుకు సార్? మీరు ఒక సీఎంకి పట్టుకొని ఇంత పెద్ద తప్పుడు మాటలు చెప్పిన తర్వాత కూడా ఎక్కడైనా మీరు కానీ, మీ ఫ్యామిలీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా వైసీపీ కార్యకర్తలు కానీ, లేదా వైసీపీ మీడియా కానీ ఎక్కడైనా మా మనిషి తప్పు చేశారు, తప్పు అయింది అనుకుని ఒక మాట చూపెట్టారు సార్? ఇంకేంటి ప్రెస్ మీట్లు చెప్తున్నారు, మీడియా ముందు ఏం చెప్తున్నారు? లేదు, నేను తప్పు అడిగాను, మీరు తప్పు అడిగారు సార్, నా ఇంటి కుక్క కూడా మీకు అడగదనుకొని ఒక మాట చెప్పుకొని, ఇంకా ఈ రెచ్చిపోయిన మాటలు చెప్పుకొని తర్వాత కూడా మీరు వచ్చుకొని చెప్తున్నారు నేను క్షమాపణ అడిగాను. ఎంత అబద్ధం ఎందుకు చెప్తున్నారు సార్? మీరు ఎంత ఫ్రాడ్ మాటలు ఎందుకు చెప్తున్నారు? ప్రజలకి ఇంత తప్పుడు మాటలు ఎందుకు మీరు వినిపిస్తున్నారు? చాలా తప్పు చేస్తున్నారు సార్. మీరు తప్పు కాదు, పాపం చేస్తున్నారు. చెప్పిన మాటలు అన్నీ మీడియాలో రికార్డ్ అయికొని ఉన్నది సార్. మీరు ఎలాంటి తప్పులు అడిగినారు అన్నీ రికార్డ్ అయికొని ఉన్నది, చెప్పిన అవసరం లేదు, రికార్డ్ అయికొని ఉన్నది. మీరు ఎలాంటి మాటలు చెప్పుకొని రెచ్చగొట్టున్నారు? మీరు చాలా పాపం చేస్తున్నారు సార్. అన్యాయం కాదు, పాపం చేస్తున్నారు. కర్మ ఎప్పుడు మీకు విడిచిపెట్టదు. మీరు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నారు, మాత్రం కర్మ ఎప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతుంది. అప్పుడు మీకు మాటలు చెప్పిన అవసరం లేదు.